అమ్మ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ 4000 చేస్తామని అన్నాడు. మరి మీకు వస్తున్నాయా? ఇవ్వలేదురా తల్లి, అసలు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు మాకు. ఆ 2000 ఇస్తాడు. అప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉంది. 4000 పింఛన్ వస్తలేదు. ఆయన ఎప్పుడు వేస్తాడో ఏమో దేవునికి ఎరక. మరి మీరు అప్లై చేసుకున్నారా ఇందిరమ్మ ఇల్లు? చేసినాం కానీ అది ఏం లేవు. ఫోటో దింపుకపోయిండు, ఇంకా అది వచ్చేది తెలియదు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ధర. బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ యొక్క బై ఎలక్షన్స్ లా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అందరు ఒకటి ధర, ఏదని అంటారు అందరు ఒకటి. మరి ఫ్రీ బస్ కూడా పెట్టిండ్రు. ఫ్రీ బస్ మంచిగా అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఫ్రీ బస్సులో కళ్ళు లేని వాళ్ళకి 2 సీట్లు కేటాయించాడు. అందులో ఎవరు కూర్చోవాలి? ఆడే కూర్చోవాలి కదా. వాళ్ళు అలా నుంచుంటారు హ్యాండిల్ పట్టుకొని, లెగరు మూర్ఖులు. అది పెట్టేందుకు, పెట్టకపోతే ఎందుకు చెప్పు నువ్వు? నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి తెలంగాణలో హైదరాబాద్ ఎంత ఫేమస్, అలాగే హైదరాబాద్లో ఖైరతాబాద్ అంత ఫేమస్. మనకు ఖైరతాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది మనకు బడా గణేష్ తర్వాత మనకు గుర్తుకొచ్చేది సెంట్రల్ ఆఫ్ ఈ సిటీ పాలిటిక్స్. మరి ఎంతో రసవత్తరంగా సాగుతుంది, కొనసాగుతుంది కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ సెగ్మెంట్ మరి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ యొక్క బై ఎలక్షన్స్ లో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ లో ఉన్నాము. మరి ఈ యొక్క ఖైరతాబాద్ ప్రజలు మరి ఏమనుకుంటున్నారు, మరి ప్రభుత్వం ఎలా ఉంది, మరి ఈ యొక్క బై ఎలక్షన్స్ లో ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు అనే విషయాలైతే డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అమ్మ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ 4000 చేస్తామని అన్నాడు. మరి మీకు వస్తున్నాయా? ఇవ్వలేదురా తల్లి, అసలు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదు మాకు. ఆ 2000 ఇస్తాడు. 2000 బట్టలు కూడా కేసీఆర్ ఉన్నాడు, బట్టలు ఇచ్చేవాడు. ఆ బట్టలు కూడా ఇవ్వలేదు ఈ సంవత్సరం అయితేనే మాకు. అంటే మరి ఈ ప్రభుత్వం ఎట్లుంది మరి? ఏముంది అప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉంది. మరి ఫ్రీ బస్ కూడా పెట్టిండ్రు. ఫ్రీ బస్ మంచిగా అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఫ్రీ బస్సులో కళ్ళు లేని వాళ్ళకి 2 సీట్లు కేటాయించాడు. అందులో ఎవరు కూర్చోవాలి? ఆడే కూర్చోవాలి కదా. వాళ్ళు అలా నుంచుంటారు హ్యాండిల్ పట్టుకొని, లెగరు మూర్ఖులు. అది పెట్టేందుకు, పెట్టకపోతే ఎందుకు చెప్పు నువ్వు? అది వచ్చాక మనిషికి శాంతి లేదు. నడుస్తూ ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఎక్కుతుంటే కూడా పెద్దోళ్ళని చూడడు. మళ్ళీ తిట్లు. మరి ఇప్పుడు రేషన్ కార్డు కొత్తది అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకోలేదు. మాకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచే ఇంటి కోసం అప్లై పెట్టుకున్నాం. ఎప్పుడు మాకు ఎవరు ఇవ్వలేదు. ఆరోగ్య కార్డు కూడా లేదు నాకైతేనే. నమ్ముతావా? అది. సో మరి ఇప్పుడు ఖైరతాబాద్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? సమస్యలు అంటే ఏముంటాయిరా, మేము కిరాయికి ఉంటాం నాన్న. ఇవాళ ఎక్కడ ఉంటే రేపు ఇంకో దగ్గర ఉంటాం. మరి ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకో? లేదు నాన్న, అసలు లేదు మాకు. అసలు అప్లై చేసింది కూడా కిరాయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సొంత ఇల్లు వాళ్ళు కిరాయికి ఉంటున్నారు, వాళ్ళకి రాయక్కర్లేదు. సొంత ఇల్లు పర్మిషన్ వాళ్ళకి ఇస్తాడు. సో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు బిడ్డ. ఎందుకంటే మాకు అసలు ఇప్పటి వరకు ఏమీ లేదు నిలబడి నేడటానికి. ఆ కిరాయి ఇచ్చుకుంటాం, వాళ్ళు చెప్పిన డిమాండ్లన్నీ మేము పాటించుకోవాలి. ఏంటంటే ఇల్లు లేదు కదా, ఎక్కడికి వెళ్తాం మాటకి అలాగనమాట. మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఉప ఎన్నికలు ఉన్నాయి. మరి ఉప ఎన్నికలకు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? మనసుకి ఎట్టాలి తేలితే అప్పుడు వాళ్ళకి. అంతే. అంటే మీకు అనిపిస్తుంది కదా ఈ ప్రభుత్వంకి వేస్తే బాగా జరుగుతుంది, సమస్యలు తీరుతాయి అని? నాకైతే కేసీఆర్ కొంచెం మంచిగా చేశాడు అనిపించిందిరా, నిజం చెప్తున్నాను కదా. తర్వాత ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. పేదవాళ్ళకి ఇస్తే అది పుణ్యం దక్కుద్ది పదవిలో ఉన్నవాడికి. అదే ఉన్నవాళ్ళకి 10 నగలు వేసుకొని వచ్చి అంతస్తులు ఉన్న వాళ్ళకి ఇస్తే ఫలితం ఏముంది? దేవుడు మంచిగా చూస్తాడా? లేదు కదా. ఓకే, నమస్తే తాత. 4000 పింఛన్ వస్తలేదు మీకు? రాలే, ఇంకా ఆయన ఎప్పుడు వేస్తాడో ఏమో దేవునికి ఎరక. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లుంది, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుంది? అన్ని మంచి ధర. లేని వాళ్ళకు ఇండ్లు ఇచ్చేటట్లేదు కానీ ఉన్నవానికే ఇస్తున్నారు. మరి మీరు అప్లై చేసుకున్నారా ఇందిరమ్మ? చేసినాం కానీ అది ఏం లేవు. ఫోటో దింపుకపోయిండు, ఇంకా అది వచ్చేది తెలియదు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ధర. సో ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తలేరు. లేని వాళ్ళు అని చూస్తలేరు అంటున్నా. చూస్తలేరు. కానీ ఆయన కానీ ఎవరైనా కానీ అందరు ఒకటి దొరా, అందరు ఒకటి. లేనని చూసేటోడు ఎవరు లేడు దొరా. నిజమా లేదు? లేనని చూసేటోడు ఉంటే బాగుంటుంది. ఉన్న వాళ్ళకే ఇండ్లు. భగవంతుడు రోడ్డు మీద పడేది పండితే పండుతాం, అంతే కదా. మరి రేషన్ కార్డు కొత్త అప్లై చేసుకోమన్నారు కదా, మరి అప్లై చేసుకున్నారా?
లేదు దొర ఆఫీస్ ఎక్కడన్నా దొర తెలియదు అవే పాత ఉన్నాయి. పాతవి ఉన్నాయా? ఆఫీసులు ఎవరు చెప్పరు దొర ఎక్కడన్నా మళ్ళా తెలియదు. మరి రైతు బంధు రుణమాఫీ ఇవేమో భూములు ఉన్న వాళ్ళకి దొర అది నాకు తెలియదు దొర, అంతే దొర. భూములు ఉన్న వాళ్ళకి మరి మహిళలకు ఫ్రీ బస్ పెట్టిరు కదా తాత, మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా? మంచిగానే ఉందా ఫ్రీ బస్సు? మేము లేని వాళ్ళం ఎక్కడ పోతాం దొర, లేని వాళ్ళం రిచ్ విన్నే ఎంత దూరం కానీ పోతాం వస్తాం. రిచ్ దొక్కేటోళ్ళం. నువ్వు రిక్షా తోలుతావా? నేను రిచ్ దొక్కుతా దొర, రిచ్ దొక్కుతా. బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ యొక్క బై ఎలక్షన్స్ లా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అందరు ఒకటి దొర, ఏదైనా దొర, అందరు ఒకటి. లేని వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరు లేరు దొర. ఉన్న వాళ్ళకే ఉన్న భూములు ఉన్న వాళ్ళకే వేసిండ్రు, లేని వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి 5,000 వేస్తే లేనానికి ఒక 1000 రూపాయలని ఇస్తే ఓడి బతాడు. చచ్చిపోయిన ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు గుంజేస్తారు దొర, అంతే కదా. ఉన్నోడు ఉంటే బాధ్యత కూడా వల్ల, లేనివాడే గవర్నమెంట్ వాళ్ళన్నా కొనవై పెట్టేస్తారు దానికి. థ్యాంక్ యూ తాత. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? జగదీష్. జగదీష్. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వేరే ఉండే, ఈ ప్రభుత్వం వేరే ఉన్నది. ఏదైనా ఏ పని చేసినా ప్రజలని ఉద్దేశించి మంచిగానే చేయాలి. ఏదైనా ఎవరిని బాధపడకుండా ఏం చేయకుండా ఏ పని చేసినా మంచిగా ఉండాలి. ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్లు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఉండాలి. ఏమైనా ఏ పని చేసేదినా ఏమున్నా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఉండాలి. సో మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. సో మరి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రీ బస్ ద్వారా ఏమన్నా లాభం ఉందంటారా, మంచిదే అంటారా? ఒక ఫ్రీ బస్సు గురించి లేడీస్కి అయితే లాభమే ఉన్నది, కానీ జెంట్స్కి ఇబ్బందే కదండి. ఇప్పుడు ఒక ఫ్రీ బస్ అంటే లేడీస్ కూర్చుంటారు. ఒక 50 మంది ప్యాసింజర్లు ఉన్నప్పుడు 40 మంది లేడీసే ఉంటారు. అందులో 10 మంది మగవాళ్ళు కూర్చుంటే ఏడుంటుంది. ఆ 10 మందిలో మళ్ళీ ఎవరైనా జర్ర ఇట్లా ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉన్నోళ్ళు ఇట్లా జర లో బాబు అంటే ఆ 10 మంది ఇట్లా లేచి నిలబడాలి. ఏం ఫైదా అది పెట్టి. అలాగే కరెంటు గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వం ఏమో 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏడుందమ్మా, కరెంటు పోతూనే ఉన్నది, వస్తూనే ఉన్నది, పోతుంటుంది, వస్తుంటుంది. అది ఏంటంటే ఇప్పుడు తోడ మంది స్లమ్ ఏరియా ఉంటుంది. ఇట్లా మామూలుగా ఇప్పుడు మనకు మామూలుగా ఈ ఏరియా అంటే పర్వాలేదు, వేరే స్లమ్గా గుడిసెలు ఉన్న వాళ్ళకు మాకు ఇంత ఉండే మేము ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ గుడిసెలు ఉన్న వాళ్ళకు మళ్ళీ వాళ్ళు ఎట్లా ఉంటున్నారో దేవునికి తెలుసు. కరెంటు మేము ఫ్యాన్ లేకపోతేనే ఇలిమిలు ఆడిపోతాం 5 నిమిషాలు 10 నిమిషాలు. మళ్ళీ వాళ్ళు చిన్నపిల్లలను పెట్టుకొని వాళ్ళు ఎట్లుంటారో దేవునికి తెలుసు, అంతే. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా పెన్షన్ 4,000 చేస్తామని చెప్పడం జరిగింది. సో మీకు వస్తుందా? నాకు రాదండి పెన్షన్. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కాదు, రీసెంట్ యాక్సిడెంట్ అయింది అంతే. ఓకే, అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా వస్తుంది? ఎవరు లేదండి మా ఇంట్లో, ఎవరు లేరు. లేరు. సో మరి ఖైరతాబాద్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవండి, సమస్యలు ఏముంటాయి. సమస్యలు ఉంటే ఎవరిదాలు ఎప్పటిదప్పుడు తెలుస్తుంది, చెప్తుంటారు, చేస్తుంటారు. బస్సు నాయకులు ఉంటారు కదా అక్కడ ఇక్కడ చిన్న వాళ్ళు చేసుకుంటారు. సో మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి బై ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇక ఇప్పుడు ఎట్లా చెప్తామండి, ఓటు తక్కువ వేసి మనం ఓటు వేసినాక ఇట్లా చెప్పలేము మేము దేనికి వేసినా దానికి వేసినా. ఇప్పుడు ఎవరు సరిగ్గా పాలన చేస్తారో వాళ్ళు ఎట్లా ఇప్పుడు అభివృద్ధి, ఇప్పుడు బస్సులో ఎవరు ఎట్లా అభివృద్ధి చేసినా వాళ్ళని చూస్తే కదా ప్రజలు ఎన్నుకుంటారు. సో అలాగే ఎమ్మెల్యే నాగేందర్ గురించి మాట్లాడుకుంటే, సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ పార్టీలోకి మారడం జరిగింది. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి మారుతున్నారు. సో అది కరెక్టే అంటారా? కరెక్టే అంటే ఇప్పుడు ఆయన అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అక్కడికి ఆయన వెళ్తుండు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఇండియన్ సంది ఇక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఆయన అభివృద్ధి గురించే ఆలోచించి ఆయన పాలిస్తుండు అంతే. ఆయన ఏంటంటే అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అక్కడికి పోతుండే ఆయన అంతే. సో మరి బీఆర్ఎస్ పాలన బాగుందా, కాంగ్రెస్ పాలన బాగుందా? బాగానే ఉన్నదండి. నేను ఏ రాజకీయ నాయకుని కాదు, ఏ పార్టీలో తిరిగేటోని కాదు, ఎక్కడ చేసేటోని కాదు. నేను నాది ఏదో బిజినెస్, నేను ఇంటికాడనే ఉంటాను అంతే. నేనేం తిరిగాను అది మంచిగా ఉంది ఇది మంచిగా ఉంది అదని. ఏదో టైం వచ్చిందా ఓటు వేసినామా వెళ్ళిపోయినామా అంతే. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.